ఇక్కడి కైకు గోళ్ళు దరిద్రం ఇంట్లో యొద్దు, నేను బయట పడేస్తా. పర్లేదు పడేస్తాను. నేను పడేస్తా, ఏం కాదు. ఒకసారి ఇట్స్ ఓకే. What's your name? బాను. Man, this is funny shit. I can't believe this is mad here. కరెక్టరా, నిజంగా పెంటే ఎంత? మా భాషల షిట్. Oh. సిగరెటా? కైకు అంటే మీ ప్రొఫైల్ పిక్ చూసినా అలవాటు ఉన్నట్టుందని అడుగుతున్నా. ఇక్కడ బాగోదండి. ఇట్లా గమ్మున కూర్చున్నాడు కంటే సిగరెట్ తాకుంటా మాట్లాడడం నయం కదా. దట్స్ రైట్. Oh man, they shut us up. What do they do? Do they make out? అంటే Would they kiss or something? గలీజ్ గాడా. సారీ అండి, నాకు అమ్మాయిలంటే కొంచెం టెన్షన్. జస్ట్ నీడెడ్ సిగరెట్. మీకు ఇది ఓకేనా? ఈ అరేంజ్డ్ మ్యారేజ్, ఐ మీన్ మీ నాన్న కోసం లేక ఏదైనా ప్రెషర్తో ఒప్పుకుంటే నాకు చెప్పేయండి, నేను మీ ఫాదర్తో మాట్లాడతాను. ఐ జస్ట్ వాంట్ క్లియర్ దిస్. అట్లేం లేదు. అయినా నాకు ఇష్టం లేకపోతే మా నాన్నకు చెప్పగలుగుతా నేను. మీరు ఎంఏ కదా? మీ హాబీస్? మస్తు నిద్రపోతా. అంటే ఊరనగానే ముగ్గులు, పూజలు, వంటలు ఇవే ఉంటాయి అనుకుంటారని ముందే చెప్తున్నా. నేను అట్లా కాదు. గుడ్, వెరీ గుడ్ హాబీ. ఇంట్రెస్టింగ్. Whoa, whoa, whoa! What is this? Help me out! Help me out! Please, help me out! ఏ అది బర్రేరా, బఫలో. Oh, నీకు పాలు ఎడికలు వస్తాయరా? from the grocery store. ఆ? No, no, no! Don't take it! Let me go! మా తమ్ముడు వచ్చి ఓకే చేస్తాడండి. What? అంటే వాడు కూడా చూస్తే సెకండ్ ఒపీనియన్. ఏదో పల్లెటూరు రైతు కుటుంబం అన్నారు, ఇంత పోషగా ఉంటుందా? ఇంత మంచిగా ఉంటాడా? సవాల్ లేదు. కానీ చెల్లి వస్తుంది అన్నట్టుగా ఈమెనేమో. అన్న యావరేజే కదా, ఏమన్నా కానీ ఒక్కసారి ట్రై చేస్తా. పెండ్లి కొట్టు యా దట్స్ మీ. సారీ అండి, గుర్తుపట్టలేదు. అంటే తెలుగు చదివి చాలా రోజులు అయింది, ప్లస్ యూ హోల్డింగ్ అప్ సైడ్ డౌన్ కైండ్ క్రేజీ. నా పేరు వరుణ్. సారీ అండి, ఇక్కడ కార్లు అలవాటు లేదు. అమెరికాలో కార్లు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. సో ఇది ఇండియా సారు. నేను డ్రైవ్ చేయనా? వరుణ్ అండి, మీరు? పెండ్లి కూతురు చెల్లి. ఎందుకంటే ఇలా భయపడి చంపుతున్నారు? మీకు నా మీద కోపం ఉందా? డూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం? మ్యాన్, డామ్ రూట్స్ నెవర్ చేంజ్. హలో, ఈ రోడ్లు మాయి, మేమేసుకున్నాం. మాకెట్లొస్తే అట్లేసుకున్నాం. నీకేమైనా సంబంధం ఉందా? కదా, గప్చుప్ కూసో. తోడు దేశం గురించి కమెంట్లు కొట్టి మీరేనా? మీ అక్కగారు కూడా ఇంతేనా? ఇగో, మా అక్క గురించి ఏమన్నొద్దు, అది బంగారం. ఎందుకు నవ్వుతున్నావు రాబాయ్? పెళ్లి చూపులంటే మజాగా ఉందా మీకు? ఎంత టెన్షన్ పనో తెలుసా?
ఎవడొస్తాడో ఏం చేయమంటాడో పూలు పట్టు చీరలు స్వీట్లు ఎప్పుడు? ఫేషియల్లు వచ్చే ముందు నిద్ర ఉండదు పోయినాక ఏమంటాడో నిద్ర పట్టదు. అయినా ఇంత ఎన్ని పెళ్లి చూపులేనండి మీరు ఇంత బాగా చెప్తున్నారు. చూసుకున్నాడు ఎస్ఆ నో అని చెప్పి ఓడు. మా తమ్ముడు కూడా చూడాలంటాడు. అప్పుడు హీరో సార్ దిగుతారు. ఏమైనా దమ్మాకుందా మనిషికి? నన్ను ఏమన్నానండి మా అన్నని ఏమనకండి, హీస్ బంగారం. అయినా ఏదో టెన్షన్లో సెకండ్ ఒపీనియన్ చెప్పమంటే అస్సలు నిన్ను పీకప్ వేసుకి సంపేయాలి బాయ్. ఇటువంటి సెకండ్ ఒపీనియన్ గాలని నా కారెక్కించుకొన్నుడే కర్మ కర్మ కర్మ. మీతో రావడం నాకు ఏం సరదాగా లేదండి, నేను దిగిపోతాను. స్టాప్ ద కార్. అయినా అసలు మా అన్నయ్య మీ ఇంట్లో ఎందుకున్నాడు? ఏదైనా హోటల్లో ఉంటే బాగుండేది. ఏదో మొహమాటానికి అడిగితే ఉండిపోయిండు. మేమేం బతిలాడలేదు. నేను దిగిపోతాను ప్లీజ్. కార్ ఆపండి. మా నాన్న సంపేస్తాడు. కైకో వై? వామ్మో పెళ్ళోళ్ళని ఇన్సల్ట్ చేయడమే దిగొచ్చిండ్రు కదా. నేను హోటల్లో మిమ్మల్ని ఫాలో అవుతాను. మీ నాన్నకేం చెప్పండి. ప్లీజ్ స్టాప్ ద కార్. సీరియస్లీ స్టాప్ ద కార్. ఓకే? ఈ సాకు చెప్పి నచ్చలేదని చెప్తారా? పెళ్లి చూపులంటే మాకు మజా కాదండి. హే, నేను రావడం కూడా ఒప్పుకుందంటే మీ అక్కకు మా అన్న ఎంత బాగా నచ్చాడేమో. అట్లీస్ట్ రెస్పెక్ట్ దట్ నో. హే, యు నో వాట్, మీరు ఫస్ట్ అరిచి ఆలోచిస్తున్నారు. బట్ ఆలోచించాలండి. ఓకే? పైసలు లేవు. కైకో జ్ఞానం ఇస్తున్నావు కదా, పుక్కట్ల నేనేం తీసుకోను. బాను, పైన ఓయ్ చేస్తున్నావేంది? 3ంటికి లేవాలన్నావు, చన్నీళ్ళ స్నానం అన్నావు. అయ్యో మర్చిపోయినా, లెవ్వలే. మళ్ళీ ఎప్పుడు చూద్దాంలే. ఓయ్ ఓయ్ అగు, అసలు మల్లని గుడికి పని చేయండి. అలాంటి పద్ధతి ఏం లేదండి కదా. ఏ ఎంత ముద్దుగున్నావు పంచలా, మంచి కాలి కూడా తగులుతుంది. పాయింట్ అది కాదు. ఇంత మోసమా, తగ, కాన్స్పిరసీ. అసలుకే బల్లులో నిద్రలేదు. మరి ఉసిరికాయ పచ్చడి తొక్క అన్నావు కదా, మ్యాన్ ఇష్టపడి తెస్తే ఎవడు తింటాడు ఇప్పుడు? అది మైండ్లో పెట్టుకున్నావా? అత్తమ్మకి చెప్పనా? చెప్తావా? అత్తకి చెప్తావా? చెప్తే సపోజ్. ఓ షిట్, పొద్దున్న లేసి ఫోటోలు తీసావా? షిట్టేందయ్యా నీ అయ్యా అనుకో, మస్తు ఫీల్ ఉంటది. ట్రై చేయి. యు క్రేజీ. ఏ మస్తున్నావు. ఇంకా ఉన్నాయి ఏ సర్టిఫికేట్ వి చూస్తావా? ఎక్కడ? ఏ ఏ ఏ బాను, బా ఇండియాలో అమ్మాయిలు ఇలా అయిపోయారా? అమ్మాయిలు కాదు అమ్మాయి భానుమతి. ఒక్కటే పీస్, 2 కులాలు 2 మతాలు, హైబ్రిడ్ పిల్ల. నువ్వు నీ అగ్రికల్చర్ భాష. ఇదంతా మొత్తం 10 ఎకరాల బిట్ సార్. ఈ కింద ఆ పైన కూడా సార్. అది మొత్తం అంతా. నమస్తే సారు. నమస్తే. ఇదే సార్. ఓకే, నువ్వెవరు? ఓనర్వా? కాదు సారు, కౌలు చేసుకుంటున్నా. 20 ఏండ్ల సంధి. తీసుకోండి సారు. ఇది ఉంది కదా, ఇదే ఆ బిట్టు. భలేగునే. బంగారం పండుతుంది సారు. నువ్వేం చేస్తావు? అమ్మేసుకుంటున్నాడు కదా. గది అడుగుదామని వచ్చిన సారు. మీరు ఏదైనా బిల్డింగ్లు గది కడుతుంటారు కదా, గాడేమైనా పని దొరుకుతుందేమో చూసిపోదామని వచ్చినాం. కూల్ పని చేస్తావా? చేయక తప్పదు కదా సారు. ఊకోనైనా
ఓయ్ కొనేసిండ్రా భూములు? చూస్తున్నాం. తాత కాల్ చేస్తున్న పొలమే కదా. మ్మ్. మీకేంది బాబు కొనేస్తారు. ఇక్కడి పొలాలు నాశనం పట్టించదా కోరుకోరు. చాలా బాగున్నావు. బ్యూటిఫుల్. ఆ? కూల్. చెమట పట్టే అమ్మాయి నువ్వేడ చూసుంటావులే. ఏసీలు, తల మీద హెడ్ ఫోన్లు, చేతిలో సెల్ ఫోన్లు, ఇలానేగా చూసుంటావు. మీ అయ్యా పిచ్చి వేసిందా? మెంటల్ సారీ అంటే చూడాలనిపించింది. సో మెంటల్. నువ్వు నన్ను బావి దగ్గర చూడలే, నేను చూడొద్దా? అయ్యే దానికి ఇన్ని స్కీమ్లు ఎందుకు బాబు? అడిగితే పోలే. గట్టిగా అనుకో అయితేలే. ఓయ్ మస్తు కొట్టినావు. బుక్కలు ఎరుగుంటాయా? ఏం కాదు, సేఫేలే. ఏం తింటావయ్యా నువ్వు? ఏముంది, పొద్దున ఓట్ మీల్, తర్వాత వెజిటబుల్స్, లాట్స్ ఆఫ్ చికెన్ ఇన్ ద ఆఫ్టర్నూన్ ఆర్ ఫిష్. ఒక్క రీజన్ దేవుడా, ఒక్క రీజన్. సై ఏ నువ్వు నన్ను వదలకే. మన ఇద్దరం వచ్చినాం కదా, మనమే పోదాం. నాతో అయితలేదే. ఎక్కువ సూచాయించకు, నేను ట్రైన్కి వెళ్ళిపోతా. ఇసుంటి టైం మళ్ళా రాదు. ఈ క్షణం హ్యాపీగా ఎంజాయ్ చెయ్యే. ఎట్లుందో తెలుసా నీ ఫీజు? పెళ్ళికిపోతుందే. ఓయ్ ఆగవయ్యా. ఏముంటుంది సైలు ఇండియాలో డాక్టర్స్కి? నువ్వు ఫస్ట్ వచ్చి వీసా పేపర్స్, యూనివర్సిటీ సీట్స్ అన్నీ నేను చూసుకుంటాను. ఏముంది ఇక్కడ? బల్లులు, బర్రెలు, చెత్త రోడ్లు. వెకేషన్కి అయితే ఓకే, పొలాలు, ట్రాక్టర్లు, టైంపాస్ బాగానే ఉంటాయి. ఇక్కడుంటే కెరీర్ ఫినిష్. ఇంట్లో వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. ట్రస్ట్ మీ. ముందు నువ్వు వచ్చే, పెళ్లి సంగతి తర్వాత ప్లాన్ చేద్దాం. ఓకేనా? సరే బావ, ఐ ట్రస్ట్ యూ. ప్రేమ పుట్టకుండానే చచ్చిపోయింది. ఇంకా సాకులెత్తికే అవసరం లేదు నాకు. ఏం తల్లి ఇక్కడున్నవేందిరా? అక్క మీద బెంగైనాదా? అట్లేం లేదు నాన్న, అట్లేం లేదు. నువ్వు ఉన్నావు కదా, నాకు చాలు. నేను నీరునే ఉంటా, నీతోనే ఉంటా. నా బంగారు తల్లి, బంగారు బంగారు కదా. నమస్తే. దా బేటా. వద్దు వద్దు. వెళ్ళి తీసుకొచ్చే. హే బాను, అక్క పిలుస్తుండు. అంతా ఓకే కదా? మీరు మా గెస్ట్లు కదా ఇప్పుడు. యూనో, డూ యూ వాంట్ సమ్ కాఫీ, టీ ఆర్ ఎనీథింగ్? హే శ్రీ రమా సహిత సత్యనారాయణ రేయ్, స్వామినే ఏమైంది? నమః. ఇప్పుడు వచ్చేస్తా. ఎక్కడికి? ధ్యాయామి, Just a minute. ఆవాహయామి, ఆసనం సమర్పయామి. అక్క ఆ బాను ఈడున్నవా? సూట్ కేసులు అన్ని పైన రూమ్ లో పెట్టినమే, జర చూసుకో. సాంబార్ సరేనా? సాంబార్ వేనా? తింటావా? తిను. బాను బజ్జీ వద్దు వేసుకో బాను, బాగుంటుంది. వద్దు. పులిహోర రా, నువ్వు ఇలా రైస్ అంటావు కదా, టేస్ట్ చేయి. ఏమైంది? రే, నాకు బజ్జీ వేయి. చాలరా. పోయి వస్తానా? బావా, ఏయ్, ఇప్పుడు ఎందుకు ఇది? బుజ్జి. థ్యాంక్స్.
హలో బాబు బానమ్మ పెండ్లి కుదిరింది. అవునా? ఓయ్ బాను పెళ్లి ఫిక్స్ అయిందంట. చాలా సంతోషం అయ్యా. అబ్బాయి ఏం చేస్తుంటాడు? పిల్లగాడు లండన్లో చదివిండు బాబు. ఇది చాలా మంచి సంబంధం బాబు. ఆ నాన్న, తల్లి తల్లి చెల్లి పెళ్లి కుదిరిందే. దానికి ఫోన్ నాన్న. ఇంగో అక్క ఫోన్. ఏందే, నీకేమైనా పిచ్చా? ఏం చేస్తున్నావు నీకేమైనా తెలుస్తుందా? అరే అంత తొందర ఏందే నీకు? అసలు నిజంగా నచ్చిండా? అంత మూర్ఖంగా ఉండకు బాను. మా అమ్మవు కాదు, నా బంగారం కాదు, ఒక్కసారి నా మాటేను. అక్క, నీ పెళ్లిలో బావలో ఏం చూసినావు అని అడిగినా, గుర్తుందా? ఇప్పుడు అవన్నీ ఎందుకు బాను? నేను చెప్తా. నమ్మకం అన్నావు, నీ మరిది మీద నాకు అది లేదు. హలో బాను, బాను. ఓకే కదా? ఏం అవదులే బాను, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. రే 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 ఏమైందిరా? ఎందుకు తీసుకొచ్చారు బానుని? ఎందుకు చంపేంట్రా ఇద్దరుగా సభ్యులని? తనకి నయ్యి ఉంటే నన్ను జైల్లో పెట్టేవారు. ఐడ్ బి బిహైండ్ బార్స్. ఏదో సరదా పడితే పార్టీ సరదా ఏంట్రా సరదా? ఆయన ఈ డ్రెస్ ఎవరు కొన్నారు? నువ్వేనా? మొన్న మాల్కి వెళ్ళినప్పుడు బాగుంది అంది, అందుకని. నోరు మీరా. అసలు నువ్వు ఫ్రెండ్ ఏంట్రా? నాకు మండుద్దని తెలుసుకుని ఎందుకు తీసుకొచ్చావు? అర్థం కదా? వరుణ్, నీ కోపం ఉంటే నందిట్టు. నా మీదనే కదా నీ కోపం అంతా. తనేం చేసిండు? నువ్వెందుకు చెప్తున్నావు? ఫస్ట్ వాడు నా ఫ్రెండ్, నా ఇష్టం. నువ్వు మూసుకుని కూర్చో. నేనెందుకు మోయాలే? నీ ఏడుపంతా నా మీదనే. వచ్చిన సందు చూస్తున్నా. నేను ఈ రెండు నీకు ఇష్టం లేదు. అవును లేదు. నువ్వు అమెరికాకి రావడం ఇష్టం లేదు. నువ్వు మా ఇంటికి రావడం ఇష్టం లేదు. నువ్వు ఇక్కడ రావడం అస్సలు అస్సలు ఇష్టం లేదు. నిన్ను చూసే సూజిని పడేశాను. అరే నేనేం చేసినా? నువ్వు పడేసి నన్ను అంటావేంది? అంతా నీ వల్లే. ఆయన ఆయన ఈ డ్రెస్ ఏంటి? ఎప్పుడైనా వేసుకున్నావా? ఎలా ఉన్నావు తెలుసా? నేను వేసుకుంటా, బరాబర్ వేసుకుంటా, ఏమైనా వేసుకుంటా. నీకేమైనా ప్రాబ్లం ఉంటే కళ్ళు మూసుకో. ఎట్లనో చక్కగా చూసి మాట్లాడు కదా, పురుగు లెక్క చూస్తావు. ఏమైనా ఉంటే స్ట్రైట్ గా చెప్పాలి. దమ్ముండాలి మనిషికి. నాకు దమ్ముంది, అందుకే నా ఫీలింగ్ స్ట్రైట్ గా చెప్తాను. అది నా క్యారెక్టర్. నీలా 10 రకాల ఫీలింగ్స్ పెట్టుకోను నేను. చాలా చూసినా నీ క్యారెక్టర్. కంపార్ట్మెంట్లా, ఫోటోస్లా మస్తు చూసినా. వాట్ కంపార్ట్ శైలు నీరు ఛా! ఒక అమ్మాయితో కలిసి కూర్చుంటే స్టోరీలో లేడమేనా? ఏవో ఊహించుకొని నన్ను యద్వం చేసి బంగారం లాంటి ప్రేమని ఉఫ్ఫను ఊది పడేసావు. జస్ట్ లైక్ దాట్. మాట్లాడుతావు శైలుతో? నాకేం ఫరక్ పడదు. నీకు ఫరక్ పడుతుంది, అందుకే వచ్చావు. వద్దు వద్దు అన్న సిగ్గు లేకుండా వచ్చావు. నేను మా అక్క దగ్గరికి వచ్చిన నీకోసమేం కాదు. మరి డ్రెస్ ఎందుకు వేసుకున్నావు? ఎవడి కోసం వేసుకున్నావు? కైకో వేసుకుని నా దగ్గరికి ఎందుకు వచ్చావు? నీకోసమేం కాదు. నువ్వు అంత ఏడ్చి చేస్తే నేను ఇప్పుడే వెళ్ళిపోతా. వెళ్ళిపో ప్లీజ్, నీ దండం పెడతా, నీ కాలు ముక్తా. పో పో, వెళ్ళి మీ ఊరికి వెళ్ళు. బాను, బాను ఏమైంది బాను? బాను వై యు క్రైయింగ్? అసలు నేను జైల్లో పెట్టాలి. బాను ప్లీజ్. అవును, నువ్వు నన్ను హరాస్ చేస్తున్నావు. ఇంత దూరం దేశం కానీ దేశం వస్తే అసలు మనిషి లెక్క కూడా చూస్తలేవు. నేనేం చేసినా వరుణ్? ఎందుకంత కోపం నా మీద? నువ్వు చెప్పినా నీ రివెంజా? నో నో నో, రివెంజ్ కాదు. అది నీ రైట్ బాను. నాకు ప్రాబ్లం ఉంది, అందుకే నీకు దూరంగా ఉండాలని ట్రై చేస్తున్నాను. ఏదైనా పనిలో పడిపోవడమో, ఇంకెవరితోనైనా ప్రేమలో పడిపోవడమో. బట్ నథింగ్ సీమ్స్ టు వర్క్అవుట్. మెంటలీ, ఫిజికలీ కూడా. నా ప్రయత్నంలో నేనుంటే ఎదుగో మళ్ళీ నువ్వు ఇలా వచ్చావు. నా పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పు. దారుణం. బాను, నేను నీ కల్లో కళ్ళు పెట్టి ఎందుకు చూడో తెలుసా? నీ మీద ఇష్టం పెరిగిపోతుందని. ఆ బాన్స్వాడ, ఆ పొలాలు, ఆ ట్రాక్టర్, నువ్వు నా కళ్ళ ముందే ఇంకా తిరుగుతున్నాయి బాను. చాలా ఇష్టం బాను నాకు నువ్వు అంటే. చాలా అంటే చాలా. అయినా బాను, మన ఫ్రెండ్స్గా ఉండొచ్చు కదా, ఉండకూడదా? నువ్వు మూవ్ ఆన్ అయిపోయావు, హ్యాపీగా ఉన్నావు. నా బాధలు నేను పడతానులే బాను. ఐ విల్ బీ ఫైన్, ఐ విల్ గెట్ ఓవర్ ఇట్.
లెట్స్ బి ఫ్రెండ్స్ నో. బాను ఓకే ఓకే. ఎన్ని రోజులైంది. ఎట్లా పోతానే రా థ్యాంక్స్ ఫర్ కమింగ్. Nice meeting you. మా బావగారి తమ్ముడు వరుణ్. Hi, how was your trip? హలో వరుణ్. Me would be photo. హే బావా హాయ్. శైలు, ఏంటి సడన్ గా నిన్ను చూద్దామని. కాలేజ్ చేయలేదు? జస్ట్ కిడింగ్. వంశీ ఎక్కడ? వంశీ కమ్. హే వంశీ. Hey, Varun. you? How are you, man? లాంగ్ టైమ్ మ్యాన్. Yeah, వంశీ long time. బాను వంశీ. హాయ్. ఓ బాను, మీ అక్క పెళ్లి మూలానే మా ఇద్దరి పెళ్లి జరిగింది. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. అక్క పెళ్లి వాళ్ళ ఏంటి? కంపార్ట్మెంట్ వాళ్ళ కదా. అదే ఆ రోజు కంపార్ట్మెంట్ లో మనం డిస్కషన్ పెట్టి వీసా పేపర్స్ పంపించి Oh, yeah. ప్లాన్ చేయకపోతే మీ పెళ్ళి అయ్యేది కాదు కదా. అంతే కదా వంశీ. హే బాను, ఇప్పుడు చీర కట్టుకున్నావు ఏంటి? బయటికి అనట్లే కదా. ఇదొకటే మిగిలింది, అన్నీ ఉత్తుకోవాలి. బాను, నువ్వు పైన రూమ్లో పడుకో, నేను ఇక్కడ పడుకుంటా. నిద్ర రావట్లే. ఏమన్నా చెప్పు. బాను, ఒకటి అడుగుతాను, ఏమనుకోవద్దు. సారీ, థ్యాంక్ యూ, లవ్ యూ చెప్పడం నీ డిక్షనరీలో లేవు కదా. ఉంటాయి, అవతల మనిషిని బట్టి ఉంటాయి. పెద్ద డాక్టర్వి కదా. డాక్టర్ పెద్ద డాక్టర్ ఏం లేదు, డాక్టర్ని. మా అమ్మ కోరిక, అందుకే మెడిసిన్ తీసుకుని సీరియస్గా చదువుతున్నాను. ఇండియాలో హాస్పిటల్ పెడతావా? అమెరికాలో టాప్ యూనివర్సిటీలో అప్లై చేశాను, సీట్ కోసం వెయిటింగ్. న్యూరో సర్జన్ అవ్వాలని నా డ్రీమ్. ఈ డాక్టరా? హే బాను, నువ్వు గట్టిగా అనుకుంటే అయిపోద్దాను కదా. అనుకోనా? ఉండిపో బాను. అదే అనుకున్నా. పద బాను, టైం అవుతుంది. బాను, నీ పాస్పోర్ట్, బోర్డింగ్ పాస్. అనౌన్స్మెంట్. బాయ్. థ్యాంక్స్ బాను ఫర్ ఎవ్రీథింగ్. Again, we're looking today at some heavier. Trump Warren. Good morning.